ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఏది గౌతమి సూపర్ బజార్ యొక్క నా పైన దుష్ప్రచారం చేశారు. రాజమండ్రిలో 5 కోట్ల అతిపెద్ద స్కాము, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నాయకత్వంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కుంభకోణం అట. మీకు తెలుసా? మళ్ళీ వెనకాతలేవో మొత్తం ఇంత లిస్ట్ రాశాడు. నేను అడుగుతున్నా, అది పొద్దున్నే నేను ఆఫీసర్లకు ఫోన్ చేసి నేను కనుక్కున్నా, మొత్తం ఎన్ని గజాలండి, అసలు ఏం జరిగింది చెప్పండి. అది మొత్తం 370 గజాలంట. రోడ్ వైండింగ్ పోంగా మిగిలింది ఓ 250 గజాలు ఎంతో మిగిలింది. దానికి 2022లో మావిడి సూర్య భగవాన్ అనే వ్యక్తి లీజుకి తీసుకున్నాడు. ఆ లీజు నెలకి 52,000 రూపాయలు ఖాళీ స్థలానికి లీజ్ కడుతూ ఆయన అడ్వాన్స్ కిందన 12 నెలల అడ్వాన్సు 6,24,000 రూపాయలు కట్టాడు. నాన్ రిఫండబుల్ అడ్వాన్సు ఒక 5 లక్షల రూపాయలు కట్టాడు. ఇప్పటిదాకా రెంట్లు కట్టింది ఒక 5 లక్షల చిల్లర ఎంత కట్టాడు అంటే సుమారుగా ఒక 15-16 లక్షల రూపాయలు ఆ ఖాళీ స్థలానిపైన ఈయన కట్టాడు. కొంత రెంట్ బకాయిలు కట్టడం మానేసిన తర్వాత అప్పుడున్న ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారని ఆయన ఏం చేశాడంటే ఇంకొక పార్టీకి ఇచ్చాడంట. మరి ఇంకొక పార్టీకి ఇచ్చి ఆ 250 గజాలకి ఇదే రెంట్ పెట్టుకుంటూ ఇంకో పార్టీకి ఇచ్చాడు. మీకు ఇందులో ఏదైనా అక్రమము అన్యాయము జరిగిందని మీకు అనిపిస్తే అధికారం మీ చేతిలో ఉంది కదా. ఆ ఉమామహేశ్వరరావు అనే ఆఫీసర్ని అరెస్ట్ చేయండి. ఎవరొద్దన్నారు అని అడుగుతున్నా. అధికారం మీ చేతిలో ఉంది కదా. ఇది అన్యాయము అక్రమము అని మీకు అనిపిస్తే ఆ లీజ్ క్యాన్సిల్ చేయండి. దీని వెనకాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా. అసలు ఈ లీజ్ అగ్రిమెంట్కి నాకు ఏం సంబంధం? 5 కోట్ల రూపాయల కుంభకోణం ఏంటి? ఇప్పుడు 250 గజాల స్థలము, దాని అక్కడ వాల్యూ ఎంత ఉంటుందండి? 1 లక్ష రూపాయలు ఉంటుందా గజం? ఓ 2.5 కోట్లు. పోనీ ఆ స్థలాన్ని అక్కడి నుంచి ఏమన్నా మాయం చేస్తారా? కుంభకోణం అంటున్నారు కదా. ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయారా? లేకపోతే దాని మీద ఏమన్నా మీకులాగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరే వాడికి ఏమన్నా అమ్మేశారా స్థలాన్ని? లేదు కదా. ఒక ఖాళీ స్థలం మీద 52,000 నెలకి అద్దె కడుతున్నారని అంటే నాకు తెలిసి మంచి డీలే. 52,000 కట్టడం ఓ 250 గజాలకి. పోనీ దాన్ని ఓపెన్ ఆక్షన్ పెట్టి పోనీ 1 లక్ష రూపాయలు రెంట్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? ఒకవేళ ఇందులో అక్రమము అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే, లేకపోతే వాళ్ళకి అనిపిస్తే అరెస్టులు చేయండి. దీని వెనకాతలు పోనీ ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళని అరెస్టులు చేయండి. నేను విచారణకి సిద్ధం. ఇప్పుడు నా భాగస్వామ్యము లేకపోతే నేను చెప్పి నా ఒత్తిడితో చేశారంటున్నారు కదా, పిలిపించండి ఆఫీసర్ని.